అవుతారు, శుచిస్వరూపులవుతారు. నూజయతి యో మోహాత్సుధాంసుం మానవాధమః ఆయు తస్య క్షయం యాతి నరకంచాధిగచ్చతి. ఎవడు మూర్ఖుడై క్రోధి అయి చంద్రుణ్ణి పూజించడో అటువంటి మానవాధముడు, చంద్రుణ్ణి పూజించని మానవుడు నాశనమవుతాడు. వాడికి ముందే అవుతుందట, చంద్రుణ్ణి పూజించిన వాడికి ఆయుక్షయము అవుతుంది అన్నారు. ముందే ఏమవుతుంది? ఆయు తస్య క్షయం యాతి. అటువంటి వాడికి ఆయుక్షీణం అవుతుంది. మీ ఆయువు పెరగాలంటే చంద్రుణ్ణి పూజించాలి. చంద్రుణ్ణి పూజించకపోతే ఆయువు తగ్గుతుంది. తర్వాత ఏమవుతాట? నరకంచాధిగచ్చతి. నరకమునకు పోతాడు, శాశ్వతంగా నరకానికి పోతాడు. నిష్కళంకం కళాధార. నిష్కళంక, అందరూ చెప్పండి. నిష్కళంక కళాధార గంగాధర శిరోమణే ద్వితీయాయాం జగన్నాథ తుభ్యం చంద్ర నమోస్తుతే. ఇది ఆయనకి ఒక ధ్యాన శ్లోకం. ఇవన్నీ సంబోధనలు. ఏ కళంకము లేనివాడా, నిష్కళంక అంటే కళంకం లేనివాడా. అందులో మచ్చ కనపడుతుందిగా, అందుకని నిష్కళంక అన్నారు. ఓరి పిచ్చాడా, ఆ చంద్రుడిలా మచ్చలా కనపడుతున్నది మచ్చ కాదురా, లోకములకు జీవమునివ్వడం కోసం ఒక దివ్యశక్తిని ధరించాడు. ఆ దివ్యశక్తి మచ్చలా కనపడుతున్నది కాబట్టి ఆయన మాత్రం కళంకుడు కాదు. రాజు కళంకమూర్తి అని కవులు చెబుతున్నారు తప్ప కళంకం కనబడుతున్నది కానీ ఆయన నిష్కళంకుడని పద్మపురాణం చెప్పింది. ఏ మచ్చ లేనివాడు. అటువంటి ఓ మచ్చలేనివాడా. కళాధార, ఆయనలో 16 కళలు ఉన్నాయి, చంద్రకళలు. ఈ 16 కళలకు ఆధారస్వరూపుడా. గంగాధర శిరోమణే, గంగని నెత్తి మీద ధరించిన శివుడి యొక్క శిరోమణివి. అంటే శివుడు చంద్రశేఖరుడు కదా, అందువల్ల శివుడి నెత్తి మీద ఉండేవాడా. ద్వితీయాయాం జగన్నాథ, విష్ణువు లోకానికి ఒక నాథుడు, నువ్వు విష్ణువు తర్వాత 2వ జగన్నాథుడివి అన్నాడు ఆయన. 2 అర్థాలు ఇక్కడ. మరొక జగన్నాథుడు. ద్వితీయ అని ఒక తిథి ఉన్నది. ఈ ద్వితీయ అదే తెలుగులో ఏమవుతుంది? విధియ అంటున్నాం మనం. విధియకి అధిష్టాన దేవత. కారణం ఏమిటో తెలుసా? పాడ్యమి నాడు చంద్రుడి కళ స్పష్టంగా కనపడదు, కానీ విధియ నాడు మాత్రమే నెలపొడుపు అనే పేరుతో చంద్రుడు కనపడతాడు. అందుకని ద్వితీయాతిథికి అధిపతివి అని ఒక అర్థం, సాక్షాత్తు మరొక జగన్నాథుడు అని ఒక అర్థం. అటువంటి చంద్రుడా, తుభ్యం నీ కొరకు, నమోస్తు నమస్కారము. తుభ్యం అన్నా తే అన్నా కూడా అదే, మళ్ళీ నమోస్తుతే 2 సార్లు. తుభ్యం చంద్ర నమః, తే నమః అస్తు, నీ కొరకు నమస్కారము అవుగాక. ఈ విధంగా చంద్రుణ్ణి స్తుతించాలి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. నిష్కళంక కళాధార గంగాధర శిరోమణే ద్వితీయాయాం జగన్నాథ తుభ్యం చంద్ర నమోస్తుతే. ఎప్పుడైనా విధియ వచ్చినప్పుడు ఈ స్తోత్రం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం. ఈ స్తోత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. విధియ వచ్చినప్పుడు, 2వ తిథి వచ్చినప్పుడు ఈ స్తోత్రమును చేసిన వాడు సంపూర్ణముగా చంద్రుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. చంద్రభగవానుడి అనుగ్రహం ఆయువుని పెంచుతుంది, నరకం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక ఆయనకి కేవలం స్తోత్రం చేయలేకపోయినా నమస్కారం చేసిన చాలన్నాడు. నమస్కారం విధోరూపి అన్నాడు అండోయ్. అనగా ఏమిటనమాట? ఇప్పుడు అందరూ ఈ శ్లోకం కంఠస్థం చేయలేరు కదా, అందరికీ సంస్కృతం రాదు, కొంతమంది పాపం ఏదో వ్యవసాయం చేసుకుంటారు, చదువు లేకపోవచ్చు. అటువంటి వాళ్ళు చంద్రుడు కనబడగానే 2 చేతులు నుదుటికి చేర్చి ఒక్క నమస్కారం చేసినా చాలు. ఇలా నమస్కరించాలి. అనగా నుదురు దగ్గర ఈ పై భాగంలో, నుదుటికి పై భాగం అనగా సరిగ్గా శిరస్సు భాగంలో 2 చేతులు ఇలా జోడించి చంద్ర నీకు నమస్కారం అంటే చాలు. అసలు ఏమీ అనకుండా ఉత్తి నమస్కారం చేసిన ఆ మాత్రమునకు చంద్రుడు సంతోషిస్తాడు. అటువంటి వాడట నమస్కారం చేసిన వాడు అభీష్టం ఫలమాప్నుయాత్, అనుకున్న కోరికని నెరవేర్చుకుంటాడు, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక ఆయనకి మరొక అద్భుత దివ్య శ్లోకం ఇచ్చారు. ఈ 2వ శ్లోకం సంతాన ప్రాప్తిని కూడా ఇస్తుంది. అందుకని మళ్ళీ ఇక్కడ ఇంకో శ్లోకం ఇచ్చారు. చెప్పండి అందరూ. అత్రి నేత్రోద్భవ
శ్రీమన్ క్షీరోదమథనోద్భవ క్షీరోద మథనోద్భవ మహేశ ముకుటావాస తుభ్యం చంద్ర నమోస్తుతే దివ్యరూప నమస్తుభ్యం సుధాకర జగత్పతే శుక్లపక్షే తథా కృష్ణే త్రియామాయాం విదుః బుధాః ఓం హ్రాం హ్రీం సోమాయ నమః ఇతి జప్యమంత్రః ప్రభాతే జపనీయః. ఇప్పుడు చెప్పాడు. పూర్వం అత్రి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన భార్య అనసూయ. ఈ అనసూయాదేవి దేవతలకి చాలా ఉపకారం చేసింది. ఒకానొకప్పుడు భూమండలం అంతా కరువు వచ్చి పడితే ఆ కరువు కాలంలో అత్రి తపస్సు చేసుకుంటూ ఉంటే అనసూయ పంటలు పండించి అందరికీ భోజనం పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి కౌశికుడు అని ఒకడున్నాడు. వాడు మహాపాపాలు చేయటం వల్ల శరీరం అంతా కుష్ఠరోగంతో నిండిపోయింది. ఆ కథ మీకు మార్కండేయ పురాణంలో ఇతపూర్వం చెప్పాం. కుష్ఠరోగంతో బాధపడుతున్న వాడికి వాడు అదృష్టం బాగుండి ఒక బంగారం లాంటి భార్య వచ్చింది. ఆవిడ పేరు సుమతి అన్నారు, కానీ అసలు పేరు తెలియదు. మంచి బుద్ధి ఉండడం వల్ల సుమతి అన్నారు. ఈ పతివ్రత శిరోమణి ఆయా దుర్మార్గుడు ఎంత నీచుడైనా వాడిని పోషించింది. కానీ దిక్కుమాలాడికి ఓ రోజున వేశ్య పెడుతూ ఉంటే ఆ వేశ్య మీద వ్యామోహం కలిగిందిట. చావడానికి సిద్ధంగా ఒళ్ళంతా రోగంతో ఉన్న పాపిష్టివాడు వాడు. అక్కడికి తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్ళింది ఆవిడ. అలా తీసుకెడుతూ ఉంటే కర్మగాలి దారిలో మాండవ్య మహామునిని కాలితో తన్నాడు. దాంతో ఆయన కోపం వచ్చింది. సూర్యోదయం కాగానే చచ్చిపో అన్నాడు. అప్పుడు ఆవిడేమంది? నైవ సూర్యముపేష్యతి అంది. సూర్యుడు ఉదయించకుండా అయిపోగాక అంది. ఆవిడ శాపప్రభానికి సూర్యుడు ఉదయించకుండా అయిపోయాడు. ఆ దెబ్బకి దేవతలంతా హడిలిపోయి సూర్యుడు ఉదయించకపోతే కాలం స్తంభించిపోతుందని బతిమాలితే అనసూయ వెళ్ళి, నీ భర్త చచ్చిపోతే నేను బతికిస్తాను, సూర్యోదయం జరిగేలా చెయ్యి అనగానే ఆవిడ అలా చేసింది. వీడు చచ్చాడు.